పాల్గారితోటి ఒక మాట అంటా ఉండేవాడిని. పాలరాజు గారు అక్కడక్కడ పనిచేయడం కాదు కానీ ఆయనకి భారం ఉంది కనుక ఎక్కడైనా ఒక మందిరాన్ని వారు ప్రారంభిస్తే బాగుంటుంది, ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో భాగంగా మరి వారు దేవుని చేత ధైర్యపరచబడి పాల్గారి ప్రోత్సాహంతో మరి చక్కగా ఇక్కడ ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఈ దినాన్న ఈ మందిరాన్ని ప్రారంభించడానికి ప్రభు పునాది రాయి వేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ముఖ్యంగా మరి తాడేపల్లిగూడెం ఫీల్డ్లో మరొక నూతన మందిరాన్ని ప్రభు ప్రారంభించడానికి ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించాలి. మరి ఈ మందిర పునాది ప్రారంభం మొదలుకొని మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మనందరం వ్యక్తిగతంగా సంఘాలుగా ఈ మందిర నిర్మాణం కొరకై మనం ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని నేను ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం. మందిరం ఈ స్థలం దొరకడం, మందిరం కట్టడం చాలా కొంచెం సులువు అనిపిస్తూ ఉంటుంది. డబ్బులుంటే ఆటోమేటిక్గా మందిరం అయిపోతుంది. కానీ దాన్ని నడిపించడం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి, మామూలు సంగతి కాదు. అది చాలా పెద్ద పని. అది ప్రభువే ఆ పనిని జరిగించాలి. డబ్బులుంటే ఎక్కడైనా మనం ఒక 2 స్థలాలు తీసుకోవచ్చు, అక్కడ కూడా మందిరాలు ప్రారంభించవచ్చు. కానీ దాన్ని కొనసాగించడం, ఆ మందిరాన్ని ప్రారంభించి దాన్ని కొనసాగించడం, వాక్య సత్యంలో నడపడం ఎంత కష్టమో. కనుక వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా పాలరాజు గారి దంపతులు, కుటుంబం వారు మరి చక్కగా ఈ పరిచర్య ఆలోచన కలిగినటువంటి ప్రియులు కనుక దేవుడు తప్పనిసరిగా వారిని ఈ పరిచర్యలో ఘనంగా వాడుకుంటాడని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ప్రభు సహాయం చేస్తాడు. మనందరం కూడా మరి సహకరిద్దాం. మరి సమయం అయిపోతూ ఉంది కనుక మన మధ్యలో 2 దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. పాత కొత్త కమిటీ కలయిక ఇది. మరి చాలా సంతోషం. మరి ఇది నాన్న మన ప్రియులు సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, అన్న పెద్దరాజు అన్న గారు ఎప్పుడు వచ్చారన్నా అంటే ఫస్ట్ క్యాండిడేట్ నేనేనన్నా అన్నారు. 3ంటికి వచ్చేసారట. చాలా సంతోషం నిజంగా. అందరు రారేమో అనుకున్నాను కానీ నేను 3:30 తర్వాత స్కూల్లో అటెండెన్స్ వేసి ఫేషియల్ నేను మీ దగ్గరికి వచ్చానమాట. కనుక మరి ఇలాగున మరి మన తాడేపల్లిగూడెం ఫీల్డ్ మరి ప్రెసిడెంట్ గారు అన్న పెద్దరాజు గారు, అలాగే సెక్రటరీ గారు అన్న ప్రసాద్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి మన పాత అనొచ్చా మరి సెక్రటరీ గారు పాల్ గారు చాలా 5 సంవత్సరాలు చాలా చక్కగా బాధ్యత కలిగి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వారు భుజాన్ని వేసుకుని నడిపించారు. అందుని బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఒక 10 నిమిషాలు మన ప్రియులు ప్రసాద్ గారు ఒక్క 10 నిమిషాలు, ఆ తర్వాత పెద్దరాజు అన్న ఒక్క 10 నిమిషాలు, అంతే 10 మీకు. ఆ తర్వాత మనం పునాది రాయికి వెళ్తాం, మనం ప్రార్థన చేస్తాం. తర్వాత దేవుని దాసులు మన ప్రియులు ఏలూరు మన క్రిస్టియన్ అసెంబ్లీ మనందరికీ తెలుసు రత్న బాబు గారు కూడా ఉన్నారు. వారు కూడా మరి గ్రీటింగ్స్ రూపంలో కొన్ని మాటలు తెలియచేస్తారు. ఇదంతా కూడా ఇంచుమించు ఒక అరగంటలో అవుతుంది. అక్కడ ఒక అరగంట పడుతుంది. కనుక దయచేసి ఒక గంట కార్యక్రమం, దయచేసి ఈ విషయాలు మీరు గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రసాద్ అన్న గారు ఒక 10 నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తర్వాత పెద్దరాజు అన్న గారు కూడా ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. రత్నబాబు గారు కూడా గ్రీటింగ్స్ రూపంలో కొన్ని సంగతులు దైవ గ్రంథంలో నుండి అందించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత చేస్తారు.
ప్రస్తుతానికి దేవుని దాసులు ప్రసాద్ గారు. మనం అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తాం కనుక మిగిలిన వారిని మనం అక్కడ వాడుకోవచ్చు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాలపు వేళ మనం ఎలాగున చేరి రావడం అనేది దేవుని యొక్క చిత్తములో ఇది ఆయన నడిపించుతున్న విధానం అండి. ఎందుకంటే మరి వాక్యానుసారమైనటువంటి స్థానిక సంఘాలు కరువైపోతున్నటువంటి సమయాల్లో మరి పాలరాజు గారు మరి వాక్య సత్యము ఎరిగినటువంటి మన బ్రదరన్ జీడిఎం క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఆయన కొండైగుంటలో అంటే నీలద్రిపురంలో ఆ సంఘంలో పరిచర్య చేస్తూ పెద్దగా ఉంటూ మరి ఇక్కడ కూడా ఆయన యొక్క పనిని కొన్ని ఆత్మలు రక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఒక ఇంటి దగ్గర కూడుకోవడం జరిగింది. మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మందిరం అనేది మానవుని యొక్క హృదయంలో ఉండాలి. అది దేవుని యొక్క ఆలయం. హృదయమే దేవుని యొక్క ఆలయం. కానీ మరి కూడుకోవడానికి మనకు కావలసినటువంటి మరి వనరులు కలిగినటువంటి కూడుకోవడానికి కావలసినటువంటి షెడ్ కానీ లేక ఒక మందిరం కానీ కావాలి. కనుక నివాసయోగ్యంగా వచ్చి కూడుకొని వెళ్ళడానికి ఎండ వేడిమి వర్షం అనేది తగలకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆరాధన జరగడానికి ఒక మందిరం అనేది అవసరం. సోదరులు రాజబాబు గారు చెప్పినట్లుగా డబ్బులుంటే మందిరాలు ఎన్నైనా కట్టేయచ్చు. అది మరి చాలా గొప్ప సంగతే. కానీ నిర్వహించడం అనేది మరి వాక్యానుసారంగా ఎరగకుండా అటు ఇటు వెళ్ళిపోయి వారి యొక్క మరి స్వలాభం కొరకు ఏర్పాటు చేయబడేటటువంటి సేవకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ప్రజలు కూడా వాటిని అనుసరిస్తూ అలాగనే వెళ్ళిపోతున్నారు. పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యము ఉన్నది మరి అనేది ఆ వాక్యాన్ని విస్మరించి మీరు వస్తే మీకు మేలులు కలుగుతాయి, మీకేదో ఆపదల్లో నుండి గట్టెక్కుతారు, లేకపోతే మీకేదో గొప్పదైనటువంటి మేలులన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఇటువంటి బోధల వలన మీరు ఏం చేసినా పర్వాలేదు, మా దగ్గరకు వస్తే దేవుడు మీకు దీవెనలు ఇస్తాడనే బోధలు ఎక్కువైపోయినాయి. కనుక ప్రజలు కూడా అటువంటి పరిస్థితుల వైపు వెళ్ళిపోయే తరుణములో నిజంగా సంఘాన్ని నడిపించాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. కనుక అయినప్పటికీ కూడా మరి ఆ కష్టములోనే ఫలితం అనేది కూడా ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. ఏమీ లేదు, ఇందాక కొన్ని వచనాలు చదివారు, ఇంకొక వచనం నేను చదివి దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. సమయం అవుతుంది కనుక ఇంకా పెద్దవారు ఉన్నారు, పెద్దరాజు గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. కనుక తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాయబడిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం, తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును, అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను, అనునదియు దానికి ముద్రగా ఉన్నది అండి. గనుక మందిరం అనేది ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడ్డానికి, అదే సందర్భంలో కొన్ని ఆత్మలను అగ్నిగుండము నుంచి లాగినట్లుగా పాపపు దాస్యములో నుండి లాగి పరలోక పౌరసత్వం అనే రక్షణలోనికి నడిపించడానికి మన దేవుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క మందిరం అనేది ఉపయోగపడాలి. అందుకనే ఇక్కడ ఏమంటే అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కనుక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. స్వచ్ఛమైన బోధ లేకపోతే వాక్యానుసారమైన నడిపించగలిగినటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మొట్టమొదటిగా కష్టాలు వస్తాయి. అవన్నీ కూడా మేము కూడా అనుభవిస్తున్నాం.
గనుక కానీ అంతిమ విజయం తప్పనిసరిగా దేవుడు తప్పనిసరిగా నిలవ పెడతాడండి. గనుక అందుకని అంటున్నాడు దేవుని యొక్క అది స్థిరమైన పునాది అని అంటాడు. స్థిరమైన పునాది. ఎందుకు స్థిరమైన పునాది అని అనగా స్థిరమైన వాక్యం, స్థిరమైనటువంటి రక్షణ, స్థిరమైనటువంటి పాప క్షమాపణ కలిగినప్పుడు అది నమ్మి విశ్వాసించినటువంటి బిడ్డలు చెదిరిపోరండి, చెదిరిపోరు. గనుక ఇక్కడ చూసినట్లయితే అది నిలకడగా ఉన్నది. అదే సందర్భంలో అలాగున నిలకడగా ఉన్నటువంటి వారి విషయంలో అంటున్నాడు ప్రభు తన వారిని ఎరుగును. రక్షణ పొంది విశ్వాసముంచి స్థిర విశ్వాసము కలిగినటువంటి వారిని ఎవరు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఎరుగును, ఆయన ఎరుగును. గనుక ఆయన నడిపించే దేవుడు, తప్పనిసరిగా నడిపిస్తాడండి. గనుక అందుకని అంటున్నాడు అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును, ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతివాడును ఎలా ఉంటాడట? దుర్నీతి నుండి తొలగిపోవాలని. దుర్నీతి నుండి, గనుక దుర్నీతి నుండి, అపరాధముల నుండి, జన్మతః వచ్చినటువంటి పాప దోషాలను బట్టి మనము అగ్నిగుండానికి మాత్రమే అర్హత కలిగినటువంటి మానవులందరినీ కూడా రక్షించడానికి, దుర్నీతి నుండి తప్పించడానికి ప్రభువు నామమును ఏం చేయాలి? ఒప్పింప చేయాలి. అటువంటి వర్తమానాలు, అటువంటి వాక్య సత్యాలు మన యొక్క అసెంబ్లీలో ఉన్నవి కనుక ఆ వాక్యాల ద్వారా నానాటికి అభివృద్ధిపరుస్తూ ఇప్పుడు కూడుకుంటూ ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల నుంచి కూడుకుంటున్నటువంటి విధానములో ఎంతమంది సంఘములో చేర్చబడి ఆరాధన చేస్తున్నారో, అలాగే ఈ మందిరము నిర్మాణం అయిన తర్వాత మందిరంలోనికి రావడానికి సంతోషంతో ఆనందంతో ఇంకా ఇరుగు పొరుగు వారు ఇప్పటి వరకు కూడా ఒక ఇంటి దగ్గర జరుగుతుంది కనుక ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి. కానీ మందిరం అనేది ఏర్పాటు జరిగిన తర్వాత ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత దేవుని వాక్యము చేత వారందరూ కూడా జన్మతః వచ్చినటువంటి పాపాన్ని బట్టి దుర్నీతి నుండి వారు ప్రభువు నామమును ఒప్పుకొని సంఘములో చేర్చబడినట్లయితే వారికి నిత్య రక్షణ అనేది ఉంటుంది. అదే సమయంలో ఎవరైతే స్థాపించి ఏ విధముగా అయితే ప్రభువు మీద ఆనుకొని కష్టపడి పనిచేస్తున్నారో ఆ జాన్ పాల్ గారికి కూడా కొన్ని ఆత్మలు రక్షించబడినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అటువంటి ఆనందాన్ని మనము కూడా ఈ మందిరములో చూడడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. మరి చాలా చక్కని సంగతులు దేవ గ్రంథంలో నుండి దేవుని దాసుని ద్వారా మనం వినడానికి ప్రభు సహాయం చేశాడు. పాలరాజు గారు అయినా జాన్ పాల్ గారు అన్నా ఒకటేలేండి, రెండిట్లో పాలు ఉన్నాడు కనుక ప్రాబ్లం లేదులేండి. సరే, చాలా సంతోషం, మంచిది. అన్నగారు చెప్పినట్టుగా మరి వాక్య సత్యాన్ని ఎరిగినటువంటి సంఘాలకి మరి వెళ్ళడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మరి ఆవుపాడు ప్రాంతంలో మీకు సంఘాలు ఉన్నాయి, మంచిదే. కానీ వాక్య సత్యాన్ని చక్కగా ఉన్నట్టుగా బోధించేటువంటి సంఘం మరి ప్రభువు మీకు ఇస్తూ ఉన్నాడు ఆవుపాడులో ఉన్నటువంటి మరి మీకందరికీ. కనుక దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరు ఎక్కడికి వెళ్ళకపోతే తప్పనిసరిగా ఈ మందిరానికి మీరు చేరి రావాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం. మంచిది. అన్నగారికి ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. మరి దేవుని దాసులు మన ప్రియులు అన్న పెద్దిరాజు గారు, మన ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు, వారు కూడా కొద్ది నిమిషాలు దైవవాక్యాన్ని అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తాను. అందరికీ వందనాలమ్మా, వందనాలు. పర్లేదు. ప్రభునందు ప్రియులారా, స్నేహితులారా, సంఘస్థులారా, శ్రేష్టమైన పనిలో ప్రభువు మనల్ని బలపరిచి ఈ పని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సంగతి మనం ఎరిగిన వారమే ఉన్నాం. వాస్తవంగా ఈ పని ఎప్పుడో ప్రారంభం కావాలి. 2 సంవత్సరాల క్రితమే స్వార్థ యాత్ర చేశాం. ఈ గ్రామంలో వీధి వీధికి తిరిగాం. యేసే క్రీస్తు అని ప్రకటన చేశాం. కానీ చివరికి ప్రభు నేటికి తలుపులు తీశాడు.
అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఒక చక్కటి పరిచర్య ప్రారంభించి మాత్రమే కాదు, మందిరం కట్టబడడం కూడా అది దేవుని చిత్తము తప్ప మరొకటి కాదు. మందిరం కట్టాలని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేస్తాం, కానీ అది సామాన్యంగా అయ్యే పని కాదు. అది పని చేసేవాడు ఆయన, పని జరిగించేవాడు ఆయన. మనం అనుకుంటాం, కానీ మనకు మనముగా మనం చేయలేం. అందుకనే నెహెమ్యా గ్రంథంలో ఏమన్నాడు? 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు సెలవిచ్చిన మాట మనం గమనిస్తాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, అందుకు నేను చేయు పని గొప్పది అన్నాడు. ఇది ఎవరి పని అంటిది? దేవుని పని. ఎటువంటిది? గొప్పది. కారణం ఏంటంటే మన దేవుడు గొప్పవాడు. గొప్పవాడి పని ఈ గ్రామంలో ప్రారంభించబడుతుంది. ఊరికే సువార్త యాత్ర చేసి వెళ్ళిపోయాం, కానీ అసలైన పని పునాది రాయి వేసి చక్కటి మందిరం కట్టబడడానికి మా నాన్న పాలరాజు గారిని ప్రభు ఏర్పరిచాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ పని చేయడానికి. అందుకనే ఈ పని గురించి దేవుడు సెలవిచ్చాడు. 6వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? ఈ పని గొప్పది అన్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం మొదటి వచనం కూడా ఏమన్నాడంటే ఈ పని గురించి వ్రాస్తున్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు ఇలాగూ సెలవిచ్చాను, నా కుమారుడైన బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము. గమనించారా? ఈ స్థలంలో కట్టబోయే ఆలయం ఎవరి కొరకు? మనుషులు కాదు, దేవునైన యెహోవాకే. గనుక ఈ పని బహు గొప్పది అన్నాడు. ముందేమన్నాడు? పని నెహెమ్యా 6:3లో పని గొప్పది అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి కదండి పని బహు గొప్పది అన్నాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథంలో రండి, మళ్ళీ వెనక్కి రండి. 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎటువంటిదట? పని గొప్పది, పని బహు గొప్పది, పని మిక్కిలి గొప్పది. అవును, గొప్పదైన పని చేయడానికి, ఈ స్థలంలో పని చేయడానికి దేవుడే పాలరాజు గారిని ఎన్నుకున్నాడు. గతంలో మనం సువార్త యాత్ర చేసి పని చేశాం, మంచిదే. ఆ సందర్భంగా కొన్ని ఆత్మలు రక్షించబడి ఉండొచ్చు, అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కానీ మెట్టుకు స్థిరమైన పునాది వేసి పని ప్రారంభించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు. కనుకనే ఈ గొప్పదైన పని చేయడానికి కదండి అన్నను ప్రభు ఎన్నుకున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే ఇక్కడ మందిర నిర్మాణం కూడా ఏ విధమైన అడ్డంకులు లేకుండా చక్కగా కట్టబడ్డానికి, మంచి పునాది వేయబడ్డానికి. అసలు పునాది ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని. ముఖ్యమైన మూలరాయి, మామూలు మూలరాయి కాదు, ఇది ముఖ్యమైన మూలరాయి ఉండగా అన్నాడు. కనుక ముఖ్యుడు ఆయన, మూలమైన వాడు ఆయన, పని జరిగించేవాడు ఆయన కదండి, పని కొరకు నిలబెట్టేవాడు ఆయన. అలాగున ఈ స్థలంలో ఈ మందిర పని ప్రారంభిస్తుండగా ప్రభువచ్చు పర్యంతం ఈ స్థలంలో దేవుని పని జరుగునట్లుగా దేవుడే బహు సహాయము దయచేయను గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడి వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలన్నా, చాలా శ్రేష్టమైన సంగతులు దైవ గ్రంథంలో నుండి తెలియచేశారు. ప్రభు పని గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది కదా. ఆ పని చేయడానికి మనకు మనసు కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథంలోనే ఆ మాటలు మనం చూస్తాం. ఆయనను జనులు పని చేయుటకు వారికి మనసు కలిగి ఉండేను అనే మాట ఉంటుంది. ఎంత మంచి మాటో.
పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను. దేవుని పని కదండి. మన ఇంటి పని బాగా చేస్తాం, ఉద్యోగం శుభ్రంగా చేసి వచ్చాను నేను కదా. దేవుని పని ఎవరు చూసి వచ్చారులే అనుకుంటాం కదా, అది ఉండకూడదు ఎప్పుడున్నో. అర్థమైందా? కనుక అలాంటి గొప్ప పని, ప్రభువుకి ఇష్టమైనటువంటి పని ఇక్కడ ప్రారంభించబడతా ఉంది. కనుక ఆ పనిలో మీరందరూ కూడా ప్రయాసపడాలి. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసే పని, ఆర్థికంగా సహాయం చేసేవారు ఆర్థికంగా సహాయం చేసేటువంటి పని, అలాగే రకరకాలైనటువంటి పనుల్లో మీరు ఈ మందిర నిర్మాణం కొరకు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. రత్న బాబు గారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ రూపంలో కొన్ని మాటలు తెలియచేసిన తర్వాత మనం దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అని మొదటి చరణం, ఆ తర్వాత ప్రభువు గొప్పవాడు అనే ఆ ఒక చరణం పాడుతూ మనం అక్కడికి వెళ్తాం. ఓకేనండి. ఆ తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత పునాది రాయి వేద్దాం. దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. మరి సహోదరులు పెద్దలు మంచి వాక్యాన్ని, మంచి మనకు అవసరమైనటువంటి ఈ సమయానుకూలమైనటువంటి మాటలు అందించినటువంటి సహోదరులు, దేవుని పని మంచి పని, ఇది గొప్ప పని. అదేవిధంగా ఇది నెహెమియా గ్రంథంలో మనం చూసినట్లయితే వారు ఆనుకొని ఒకరిని ఒకరు ఆనుకొని పని జరిగించినట్లు మనం చూస్తున్నాం. ఒకరిని ఒకరు ఆనుకొని అంటే ఒకరు ఒకరు సహాయం చేస్తూ వారు గోపుర మందిరాన్ని కట్టినట్లు మనము 4వ అధ్యాయము 5వ అధ్యాయం మనం చూడగలము. కానీ ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను. సహోదరులు దినవృత్తాంత గ్రంథంలో ఒక చిన్న మాటను మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాను. దావీదు అన్నాడు, నేను కడతానయ్యా అన్నాడు. నువ్వు కడతానికి వీల్లేదు, నీ గర్భాన్ని నుంచి వచ్చేటువంటి నీ కుమారుడైనటువంటి సొలొమోను నాకు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మనందరికి తెలుసు. ఇది 2వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ అధ్యాయంలో మనకు ఉన్నది. కానీ ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని నేను చెప్తానంటే, ఈ మందిరము కడుతున్నాం, హస్తకృతమైనటువంటి దేవాలయాల్లో దేవుడు మనకి ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మందిరము, ఈ కట్టబోయే మందిరము దేని కొరకు కట్టబడుతున్నటువంటి విషయాలు చూసినట్లయితే 2వ వచనం, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు నగరం కట్టాలని తీర్మానము చేసుకొనెను. సొలొమోను, ఇక్కడ మనం ఈ మందిరము యెహోవా నామ ఘనత కొరకు. దేవుని మందిరములో ఏముండాలి? 4వ వచనం, నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గమును ధూపము వేయుటకు సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకు ఉదయకాల సాయంకాలం విశ్రాంతి దినమునందును అన్నీ ఉండాలంటున్నాడు. చిన్నది దహన బలులు అర్పించుటకు ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాలి. మరి సన్నిధి రొట్టెలు అంటే ఏంటి, సుగంధ వర్గము అంటే ఏంటి అనేటువంటిది, ఈ సుగంధ వర్గం అంటే సువాసన భరితము ఈ మందిరంలో ఉండాలి. సువాసన భరితం అంటే సుగంధాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ధూపం వేయటం కాదు. మనిషి యొక్క మన హృదయంలో ఇటువంటి సుగంధ ద్రవ్యముల కంటే విలువైనటువంటి సువాసన భరితమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ఈ మందిరంలో జీవించాలి. అంతేకాదు దేవుని సన్నిధానంలో సన్నిధి రొట్టెలు, ధూపము, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, సువాసన భరితమైన జీవితం ఉండాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ యొక్క మందిరములో ప్రజ్ఞ కలిగినటువంటి వారిని ఇక్కడ సొలొమోను అంటాడు. సొలొమోను హీరాముతో చెబుతున్నాడు, ఈ మందిరములో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ప్రజ్ఞ అంటే నైపుణ్యత కలిగినటువంటి వారు. మనము మన మందిరాల్లో నైపుణ్యం అంటే ఏదైనా సరే ఒక పనిని చాలా చాకచక్యముగా చేయగలిగినటువంటి వారిని నైపుణ్యత కలిగినటువంటి వారు అంటాం.
కాబట్టి దేవుని పని విషయంలో ప్రజ్ఞ కలిగినటువంటి వారు మన మందిరాల్లో ఉండాలి. దేవుని వాక్యం ఎట్లా పడితే అట్లా బోధించడం కాదు, దేవుని వాక్యాన్ని మనం ఎట్లా పడితే అట్లా చెప్పడం కాదు. నైపుణ్యత కలిగినటువంటి వారు, దేవుని సన్నిధానంలో సుగంధ వర్గములు కలిగినటువంటి మందిరముగా ఈ మందిరం ఉండాలి. అంతేకాదు ప్రార్థన జీవితము, ఈ మందిరం ఎప్పుడూ ప్రార్థనలతో ఉండేటువంటి ఈ స్థలము కలిగి ఉండాలి. అవన్నీ జరిగించినప్పుడు యెహోవా నామ ఘనత ఈ స్థలములో, యెహోవా నామ ఘనత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెదజల్లుతుందని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియులు రతన్ బాబు గారు కూడా చాలా చక్కని సంగతులు వారు తెలియచేశారు. మనం ఏది చేసినా దేవుని ఘనత కొరకు కదా మనం చేయాలి. దేవుని నామ ఘనత కొరకై మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఓ పాట పాడేమనుకోండి, దేవునికి ఘనత రావాలి. వాక్యం చెప్తే దేవునికి ఘనత రావాలి కదా. అలాగా ప్రకటనలు చేసిన, పాట పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం అందించిన దేవుడు ఘనపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి. అదే సమయంలో అలా ఘనపరచబడాలి అని అంటే ఇందాక ప్రియులు చెప్పారు కదా, మరి దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు జరిగించేవారు కూడా మంచి పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, సువాసన కలిగిన జీవితాలు కలిగి, అదే సమయంలో దైవవాక్యాన్ని చాలా నైపుణ్యంతో కదా వాక్యాన్ని అందించేవారు ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక మరి ఇక్కడ చక్కని మందిరం భౌతికంగా కట్టబడుతూ ఉంటుండగా ఈ మందిరంలో చేరే ప్రజలు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. వాక్యం కూడా అట్లా బోధించాలి. అది నేను ఇందాక చెప్పాను, ఎప్పుడు ఇదే మాట చెప్తాను. డబ్బులు ఉంటే స్థలాలు ఉంటాయి, మందిరాలు కట్టేయచ్చు. కానీ ఆ మందిరంలోనికి వచ్చినటువంటి వారిని ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మనం తీర్చిదిద్దడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. క్రొత్త నిబంధనలో పేతురు రాసిన పత్రికలు మనం ఆ మాటలు చూస్తాం కదా. సజీవమైన రాళ్ల వల్లే నుండి ఆత్మ సంబంధం మందిరముగా మీరు కట్టబడుచున్నారు అని అన్నాడు. అదే ప్రాముఖ్యం. అర్థమవుతుందండి. కనుక రాబోయేటువంటి దినాల్లో పాలరాజు గారు చక్కగా ఇక్కడ మరి చక్కని కార్యక్రమాలు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరిగించుట ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది గొప్ప కార్యాలు చేస్తాడు. సత్యవాక్యాన్ని అందించేటువంటి దైవజనుల్ని పిలిపించి చక్కగా వాక్యం అందించడం, సారిసారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు దైవవాక్యాన్ని అందించడం ఈ మందిరం ద్వారా. ఆ మందిరంలోకి వెళ్ళామండి, చాలా అద్భుతంగా మాట్లాడతారండి, చాలా చక్కని సంగతులు మాకు అందుతున్నాయండి, మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామండి అనే ఆ భావం మరి ప్రజల్లోనికి తీసుకుని రావాలి. దాని కొరకు చాలా ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. కనుక దయచేసి అలాగను మనం ప్రార్థన చేద్దాం. మరి రతన్ బాబు గారికి కూడా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. మనం ఒక 2 చరణాలు దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అని మొదటి చరణం, ఆ తర్వాత ప్రభువు గొప్పవాడు అనేటువంటి 2వ చరణం పాడిన తర్వాత మనం పాడుకుంటూ అక్కడికి వెళతాం. అక్కడ కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత మనం ఆ పునాది రాయి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను